ఇప్పుడు क्रिया के भेद माने क्रिया के मुख्य भेदों के बारे में जान लेंगे. క్రియ అంటే ఏమిటి, ముఖ్యమైన భేదాలు ఏమిటి? క్రియ అంటే ఏదైనా ఒక పనిని తెలియజేస్తుంది. పని అంటే ప్రతి క్షణము సృష్టిలో మన జీవితంలో ఏదో ఒక పని జరుగుతూనే ఉంటుంది. దాన్ని తెలియజేసేటటువంటి దాన్నే క్రియ అంటాం. దాన్ని వెర్బ్ అంటాం ఇంగ్లీష్లో. ఈ క్రియలో ముఖ్యమైనటువంటి రూపాలు 2 ఉన్నాయి. చెప్పుకోదగిని 3 ఉన్నాయి. ఇప్పుడు 3 క్రియల్లో 2 క్రియల్ని ప్రస్తుతం మీకు వివరిస్తాను. ఒక వాక్యం నిర్మించాలి అంటే ఒక క్రియ ఉండాలి. ఆ క్రియ యొక్క మూల రూపాన్ని ధాతు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఆ క్రియ అనేటటువంటి దాన్ని మన భావాలను ఏదో ఒక కాలంలో వ్యక్తపరుస్తాం. అది జరిగిన కాలం అవ్వచ్చు, జరగబోయేది అవ్వచ్చు, జరుగుతున్నది అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఏ కాలాలనైనా మనం మన భావాన్ని వ్యక్తీకరణ చేస్తాం. దానికి అనుగుణంగా క్రియాపదాలు మారుతూ ఉంటాయి. అంటే దానికి కొన్ని చేరుస్తాం. అలాంటి దాంట్లో ఈ క్రియల్లో ముఖ్యమైనటువంటి 2 రూపాలు ఉన్నాయి. ఒకటి అకర్మక క్రియ, 2 సకర్మక క్రియ. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం వాక్య నిర్మాణం ఏదో ఒక కాలంలో వ్యక్తపరుస్తాము అని. అలా వ్యక్తపరచాలి అంటే వాక్యానికి కర్త, కర్మ, క్రియ 3 ఉంటాయి. ఆ మూడిట్లో ఒక్కొక్కప్పుడు కర్త లోపించవచ్చు, ఒక్కొక్కప్పుడు కర్మ లోపించవచ్చు, కానీ క్రియ మాత్రం లోపించదు. క్రియాపదము ఉన్నది అంటే ఏదో ఒక కాలములో నీ భావాన్ని వ్యక్తపరుస్తాం. దానికి మూలమైన క్రియారూపాన్ని తీసుకోవాలి. ఆ మూల రూపమే వీటిని ధాతువులను కూడా అంటారు. ఇక్కడ ఆ అంటే వచ్చు. ఇప్పుడు అకర్మకు అన్నాం కదా, కర్మతో సంబంధము లేనటువంటి క్రియల్ని అకర్మ క్రియ అంటాం. అంటే కర్త లేకపోయినా అర్ధయుక్తంగా ఉంటుంది, కర్మ లేకపోయినా అర్ధయుక్తంగా ఉంటుంది, కానీ క్రియ లేకపోతే అర్ధయుక్తం ఉండదు. ఇక్కడ కర్మ లేకపోవచ్చు. అంటే ఈ క్రియతో మనం వాక్యాన్ని నిర్మించాలి అన్నప్పుడు కర్మ అనేటటువంటిది ఉండదు, కర్త క్రియ మాత్రమే ఉంటుంది. ఇది అకర్మ క్రియ సకర్మ క్రియ అని ఎలా తెలుస్తుంది అనుకున్నప్పుడు ఈ క్రియను తీసుకుని వచ్చు అనేటటువంటి అర్థాన్ని, క్రియాపదాన్ని, పనిని తీసుకుని దేనిని వేనిని అని ప్రశ్నించాలి. అంటే ఎందుకు, ఎక్కడ, ఎప్పుడు, ఎలా అని ప్రశ్నించకూడదు. దేనిని వేనిని, కిసే, కిన్నే అంటే ఏకవచనం బహువచనం ఉంటుంది అనమాట. అలా ప్రశ్నించినప్పుడు ఏ కాలంలో అయినా ప్రశ్నించవచ్చు. ఉదాహరణకి వచ్చు, దేనిని వచ్చాను, దేనిని వచ్చుచున్నాడు, దేనిని వస్తాడు. అంటే ఆ 3 ప్రశ్నలోనూ అర్ధయుక్తంగా లేదు, వాటికి జవాబు కూడా రాదు. కాబట్టి ఇది అకర్మక క్రియగా మనం నిర్ణయించబడింది. అంటే అకర్మక క్రియతో మనము వాక్యాన్ని నిర్మించాలి అంటే కర్త క్రియ మాత్రమే ఉంటుంది. మరి ఇదేమిటి సకర్మ క్రియ అంటే? ఆ స అంటేనే కూడా, కలిగి అని అర్థం. ఈ సకర్మ క్రియ అంటే వాక్యములో కర్మతో సంబంధము కలిగి ఉన్నటువంటి క్రియల్ని సకర్మ క్రియ అంటారు. ఆ సకర్మ క్రియకి ఉపయోగించినప్పుడు కర్మ ఉండొచ్చు, లేకపోవచ్చు, లోపించవచ్చు ఒక్కోసారి. కానీ క్రియ సకర్మకమా కాదా? అది ఎలాగంటే ఖా అంటే తిను, దేనిని తినెను, వేనిని తినెను. దాని సమాధానం వస్తుందా, అసలు ఆ ప్రశ్నే అర్ధయుక్తంగా ఉందా అని పరిశీలిస్తే ఖచ్చితంగా అర్ధయుక్తంగా ఉంది, సమాధానం వస్తుంది. తినడం అనేది నోరున్నది ప్రతి జీవి తింటుంది. తినేది ఏదైనా సరే తినబడేటటువంటిది ఒక నామవాచక శబ్దంగా ఉంటుంది. ఏదైనా చేయొచ్చు, ఏదైనా తినొచ్చు. అవి ఖచ్చితంగా నామవాచక శబ్దంగానే ఉంటాయి. ఈ తిను అనేటువంటిది ఏదైనా తిను, దేనిని తిన్నాడు, పండు తినొచ్చు, రొట్టె తినొచ్చు, ఇడ్లీ తినొచ్చు, ఏదైనా తినొచ్చు. కాబట్టి కర్మ ఉంది. కానీ ఒక్కొక్కప్పుడు ఈ క్రియతో వాక్యాన్ని నిర్మించినప్పుడు కర్మ లోపించవచ్చు. లోపించినా కానీ ఇది సకర్మ క్రియే. అంటే దాని సమాధానం వస్తుందా రాదా అనేటటువంటిది పరిశీలించినప్పుడు సమాధానం వస్తుంది అనుకున్నప్పుడు సకర్మ క్రియ అవుతుంది. నేను తిన్నాను అంటాం, ఏం తిన్నామో తెలియదు, అక్కడ అర్థం ఉంది. కాబట్టి ఇది సకర్మ క్రియ. వీటిని అలా
మనం ప్రతి క్రియని కూడా తీసుకుని ఇలా ప్రశ్నించినప్పుడు సకర్మక్రియ అకర్మక్రియ అనేది డివైడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం అదే ఇంగ్లీష్ చెప్పామనుకోండి, ఈ వాక్య నిర్మాణంలో కర్తను సబ్జెక్ట్ అంటాం, కర్మను ఆబ్జెక్ట్ అంటాం, క్రియని వెర్బ్ అంటాం, లేకపోతే ప్రెడికేట్ అంటాం. ఏదైనా సరే అలాగే ఇప్పుడు ఇంగ్లీష్లో అకర్మక్రియ సకర్మక్రియ కూడా ఉన్నాయి. ట్రాన్సిటివ్ వెర్బ్, ఇది ట్రాన్సిటివ్ వెర్బ్, ఇది ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఇవన్నీ కూడా రేపు పొద్దున వాక్య నిర్మాణం వచ్చినప్పుడు, కొత్త ప్రయోగాలు వచ్చినప్పుడు వాటిలో ఇవి ఉపయోగపడుతుంటాయి. ఇప్పుడు ఆ వచ్చు, జా వెళ్ళు, దీన్ని కూడా అదే ప్రశ్నించినప్పుడు జా అంటే దేనిని వెళ్ళాను, సమాధానం ఉట్ లేచు, బయట కూర్చుండు, రో ఏడ్చు, హస్ నవ్వు, చల్ నడచు, దౌడ్ పరిగెత్తు. ఇంకా ఉన్నాయి, కొన్ని వరకే రాశాను. ప్రతి పాఠము జరుగుతున్నప్పుడు ఒక్కొక్క క్రియ వస్తూ ఉంటే మీకు వివరిస్తూ ఉంటాను. ఇక్కడ కా తిను, పీ త్రాగు, దేక్ చూచు, లిక్ వ్రాయు, దే ఇచ్చు, లే తీసుకును, లా తెచ్చు, కర్ చేయు. వీటిల్లో దేన్నన్నా ప్రశ్నించండి. త్రాగు దేనిని త్రాగాను, చూచు దేనిని చూచెను, లే తీసుకును దేనిని తీసుకునేను, కర్ చేయు దేనిని చేశాను. ఇలా ప్రశ్నించినప్పుడు సమాధానం వస్తే దీన్ని సకర్మక క్రియ అంటే ట్రాన్సిటివ్ వెర్బ్, ఇది అకర్మక క్రియ ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఇప్పుడు ప్రేరణార్థ క్రియ గురించి తెలుసుకుందాం. ప్రేరణార్థ క్రియ అంటే క్రియలో అకర్మ క్రియ చెప్పుకున్నాం, సకర్మ క్రియ చెప్పుకున్నాం. ప్రేరణ అంటేనే ఒకడికి పని చేయటానికి అవకాశాన్ని కల్పించడం. దీనికి నిర్వచనం చెప్పాలంటే హిందీలో కర్త కార్य को खुद न करके दूसरों को करने की ప్రేరణ देता है అంటాం. అంటే కర్త అనేవాడు ఎవరైతే ఉన్నాడో అతను చేస్తే అది క్రియ, తాను చేయకుండా ఇతరులకు ప్రేరణ కలిగిస్తాడు పనిచేయడానికి. అలాగే ద్విప్రేరణార్థ క్రియ కూడా ఉంది. ఎదుటి వ్యక్తి చెప్పి పని చేయడానికి ప్రేరణ కలిగిస్తే ప్రేరణార్థ క్రియ, ఎదుటి వ్యక్తి ద్వారా మూడో వ్యక్తికి పని చేయడానికి ప్రేరణ కలిగిస్తే దాన్ని ద్విప్రేరణార్థక అంటారు. అది ఎలాగో అన్ని క్రియల్ని కూడా అలా చేయలేం మనం. కొన్ని ఎక్కువ క్రియల్ని ప్రేరణార్థ క్రియగా మార్చగలుగుతాం. ఇప్పుడు ఏంటో ఎలా మారుస్తాం చూద్దాం. క్రియ, ఈ క్రియ రూపాలను మనం ధాతు అనుకున్నాం, మూల రూపం అనుకున్నాం. ఇవి కూడా మూల రూపాలే. కాలానుగుణంగా చేర్చేటటువంటి 1 లేక 2 అక్షరాలు వీటికి చేర్చాలి. ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. చల్ ఉంది. ఈ చల్ అనేటటువంటి క్రియని ప్రేరణార్థ క్రియగా మార్చాలన్నా ద్విప్రేరణార్థ క్రియగా మార్చాలన్నా ఏం చేర్చాలి అంటే, ఈ మూల ధాతువుకి ఆ చేరిస్తే ప్రేరణార్థ క్రియగా మారుతుంది. అలాగే వా చేరిస్తే ద్విప్రేరణార్థ క్రియగా మారుతుంది. భేదం ఏంటో చూద్దాం. చల్ అంటే నడుచు, మనం అకర్మ క్రియగా చెప్పుకున్నాం. దీనికి చల్ అంటే ఆ చేర్చామనుకోండి చలా అయింది. ఇలా ఆ చేర్చడం వలన వచ్చేటటువంటి క్రియారూపాలు భూతకాలంలో కూడా ఉంటాయి, అది కాలాన్ని వ్యక్తపరుస్తాయి. కానీ ఇది మూల క్రియారూపం, ఇది చలా చల్వా అనేటటువంటిది. ఈ చల్ల అంటే కర్త చేస్తాడు, నేను నడుస్తాను. చల అంటే నడిపించు. దీన్ని ఒక వాక్యంలో చెప్పాలనుకోండి, నేను బండి నడిపించాను. అక్కడ నడిచేది బండి, ఆ బండికి ప్రేరణ ఇచ్చింది నేను నడవట్లా, బండి నడుస్తుంది. ఆ బండి నడవడానికి ప్రేరణ నేను ఇస్తున్నాను. కాబట్టి చలవ అంటే నేను నడవట్లేదు, ఎదురు వ్యక్తితో నడిపించట్లేదు, అతని ద్వారా ఇంకొక వ్యక్తికి ప్రేరణ ఇస్తున్నాం. ఎలాగంటే ఇప్పుడు కార్యం ఉంది, నేను నడిపితేనేమో కారుని మామూలు క్రియ, నేను నడిపితే ప్రేరణార్థ క్రియ. నేను నా నౌకరి చేత బండి నడిపింపజేస్తున్నాను. నడిచేది ఏంటి? కారు. దానికి ప్రేరణ ఎవరిస్తున్నారు? నడవడానికి డ్రైవర్. ఆ డ్రైవర్కి నడవమని చెప్పింది ఎవరు? నేను. అంటే 2 కర్తలు ఉంటాయి అక్కడ.
నేను పని చేయకోకుండా ఎదుటి వ్యక్తికి పని చెప్పి ఇలా చెయ్యి అంటే అది ప్రేరణార్థ క్రియ అవుతుంది. అంటే నేను ఎదుటి వ్యక్తిగా ఆ పని చేయడానికి ప్రేరణ ఇచ్చాను. అలాగే ఆ ఎదుటి వ్యక్తి ద్వారా ఇంకొక దానికి ప్రేరణ కలిగిస్తున్నాం. అక్కడ ప్రేరణ కలిగించింది ఏంటి? బండి నడవడానికి ప్రేరణ ఇచ్చింది డ్రైవర్. ఆ డ్రైవర్ నడపడానికి ప్రేరణ ఇచ్చింది నేను. కాబట్టి ప్రేరణార్థక అంటాం. ఉదాహరణ అంటే ఇది సకర్మ క్రియగా మారిపోయింది. అకర్మక క్రియలు ప్రేరణార్థ క్రియగా మారితే అది సకర్మ క్రియ అవుతుంది. నేను ఇస్తున్నా. ఇప్పుడు చల అనేటువంటి మూలక్రియ అనుకున్నాం కదా. ఇప్పుడు సకర్మ క్రియగా మారడానికి ఏం ప్రశ్న వేయాలి మనం? దేనిని నడిపాను? వేనిని నడిపాను. బండిని నడిపాను. నేను బండిని నడిపాను. దేనిని నడిపింపజేశాను? బండిని నడిపింపజేశాం. ఎవరి ద్వారా? డ్రైవర్ ద్వారా, లేకపోతే నౌకర్ ద్వారా. ఇక్కడ చూద్దాం చూడు. ఇచ్చు, నేను ఇస్తున్నా. నేను ఇస్తే అది క్రియ, మూల రూపం. ఇప్పిస్తున్నా. నేను ఇవ్వకోకుండా ఆ ఇవ్వడం అనే పని ఇంకొకరితో చేపిస్తున్నా. ఇది ఆల్రెడీ సకర్మ క్రియ. కాబట్టి ఇది సకర్మ క్రియ. సకర్మ క్రియగానే ఉంటుంది. అకర్మక క్రియ అనేది ప్రేరణార్థ క్రియగా మారినప్పుడు సకర్మ క్రియగా మారుతుంది. వీటి విషయం తర్వాత భూతకాలంలో మనకు బాగా కావాల్సి వస్తుంది, గుర్తుంచుకోండి. ఆ పడ్కి ఆ చేర్చడం వలన పడ. చూడండి, ఇక్కడ అనే దానికి అంటే అచ్చుల్లో ఇది ఒకటి ఆ అచ్చు. ఈ అచ్చుకు మళ్ళీ అచ్చు చేర్చడం వల్ల ఆ అవ్వాలి కదా. మీకు అనుమానం వచ్చి ఇది ఈ సంధి కలవడం వల్ల దిలాగా మారుతుంది. అనే దీగా అవుతుంది. ఆ బదులు లా వస్తుంది, దిలా అవుతుంది. ఇది దిలవా, ఇప్పింపజేయుట. నేను చదువుతాను. ప్లస్ పడ. ఇక్కడ హల్లంతే ఉంది కాబట్టి అనేటటువంటి దానికి ఒక హల్లు అక్షరానికి బారక్కడి రాసినప్పుడు ఆ యొక్క గుర్తు చేరిస్తే వద్ది పడా అయింది. అందుకని ముందుగానే చెప్పుకుని మనం నేను డా అనే దానికి చేర్చడం పడా. అంటే అంటే ఇంకొక అర్థం భూతకాలంలో వచ్చేది చదివాను అని వస్తుంది. కానీ ఇది మూల ధాతువు కాబట్టి చదివించు. పడ్వా చదివింప చేయు. నేను చదువుతున్నాను, నా కూతురుతో చదివిస్తున్నాను, మాస్టర్ గారి ద్వారా నా కూతురుని చదివింపజేస్తున్నాను. అలా 3 రకాలుగా వస్తుంది. ఇక్కడ నేను రాస్తున్నా. ప్లస్ లిఖ. ఇక్కడ కూడా అంతే. లిఖ అనేది హల్లు కాబట్టి ఇక్కడ చేర్చాం. లిఖవా. అంటే రాయు, లిఖ అంటే రాయించు, లిఖవా అంటే వ్రాయింప చేయు. నేను త్రాగుతున్నా. అనేది మళ్ళీ క్రియ అచ్చు మళ్ళీ ఈకి చేర్చామనుకోండి, దీర్ఘం వల్ల హ్రస్వం అయిపోతుంది, ఈగా మారుతుంది. త్రాగించు. తల్లి పిల్లడికి పాలు తాగిస్తుంది. అక్కడ తాగేది ఎవరు? పిల్లవాడుకు తాగడానికి ప్రేరణ ఇచ్చింది ఎవరు? తల్లి. పిల్లవా. ఈ పిల్లవా అంటే ప్లస్ వా, దీంట్లో ఉంది, ఇది ఉంది. పిల్లవా. త్రాగింప చేయటం. తల్లి పని మనిషి ద్వారా పిల్లవాడికి పాలు త్రాగింప చేస్తుంది. తాగేది పిల్లవాడు. ఆ పిల్లవాడు త్రాగడానికి ప్రేరణించేది పని మనిషి. ఆ పని మనిషికి ప్రేరణించేది తల్లి. అంటే 2 రకాలుగా వస్తున్నాను. ఇవన్నీ ఎందుకు మళ్ళీ చెప్పడానికి వీలు పడదని ఇప్పుడే క్రియారూపం ముఖ్యమైన 3 కాబట్టి చెప్తున్నాను. తిను. ప్లస్ ఇది ఆతో అందమైంది, ఇది కాబట్టి కీగా మారింది. అంటే తినిపించు. అమ్మ సంటి బిడ్డకి అన్నం తినిపిస్తుంది. అమ్మ తింటుంది, అమ్మ తినిపిస్తుంది. అంటే అమ్మ తినిపింపజేస్తుంది. అలాగే చూసు. నేను చూస్తున్నాను. చూపించు. నా కొడుకు టీవీలో సినిమా చూపిస్తున్నాడు, 6 చోట్ల నాకు చూపిస్తున్నాడు. నేను నా మనవడికి సినిమా చూపింపజేస్తున్నాను. ఇవ్వకూడదు, వాళ్ళ నాన్న ద్వారానో ఎవరి ద్వారానో. అంటే 3 వ్యక్తులు ఉంటారు, 2 వ్యక్తులు ఉంటారు అన్నమాట. నేను చేసేది, ఇంకోటి చేయించేది, ఇంకోటి చేత మరొకరిని చేయింపజేసేది. ఈ విధంగా దీన్ని ప్రేరణార్థక అంటారు.
ఇది ప్రేరణార్థక అంటారు, ఈ క్రియ అంటారు. ఇవన్నీ కూడా ధాతువుగానే చెప్తారు. ఇవన్నీ ధాతువులే. క్రియ అని ఎప్పుడు అంటాం? మామూలుగా ఏదైనా ఒక వాక్యమాన్ని ఒక కాలంలో ఏదో ఒక కాలంలో లేదా ఒక పని చెప్పడంలోనూ కర్త కర్మ క్రియతో నీ భావాన్ని వ్యక్తపరిచినప్పుడు ఒకటి లేక రెండు అక్షరాలు వాడి చేరుస్తాం. అది చేర్చినప్పుడు మనకి ఏ కాలములో వ్యక్తపరుస్తున్నామో అలా అర్థం వస్తుంది. అలా తెలియజేయడానికి చేర్చేదాన్ని కృదంతములు అంటాం. ఒక్కొక్క కాలానికి ఒక్కో రకమైన ఉంటే అది తర్వాత చేర్చుకొని దీని కంటిన్యూషను. ఈ క్రియాపదాలు ఇప్పుడు వరకు ఏం చేస్తాం? వాక్య నిర్మాణంలో క్రియ లేకుండా సహాయకులతోనే వాక్యాన్ని నిర్మించుకున్నాం. ఇప్పుడు క్రియాపదాలతో వాక్యాలు నిర్మించాలి. ఫస్ట్ ఏం చేస్తామంటే పని చెప్పడం అనేది ఒకటి ఉంది. అది విధి అంటాం, విద్యార్థక అంటాం. ఆ క్లాస్లో ఇవన్నీ అవసరం కాబట్టి ముందుగానే మనం నేర్చుకుంటున్నాం దీని గురించి. తర్వాత క్లాసులో విధి గురించి తెలుసుకుందాం. Thank you for watching this lesson. Don't forget to like and share this video, and subscribe to our channel for more educational content.